శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 234వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో కూడా 20 శ్లోకాలు నిన్నటి ప్రవచనంలో పూర్తి చేసుకున్నాం. ఈ అధ్యాయంలో వ్యాసుల వారు వర్ణిస్తున్నది అర్జునుడు నాగలోకానికి వెళ్ళి అక్కడ ఉలూపితో ఒక రాత్రి ఆవిడతో సంగమించి ఆవిడ ద్వారా ఇరావంతుడు అనేటువంటి పుత్రుణ్ణి పొందటం, ఆ తర్వాత గంగా తీరానికి వచ్చేయటం అనేటువంటి జరుగుతుంది. ఇవన్నీ కూడా అర్జునుడు 12 మాసములు వనవాస దీక్షలో సాగుతున్నటువంటి ప్రక్రియ. బ్రహ్మచర్య దీక్షను ఆచరిస్తూ 12 నెలల కాలం పాటు అర్జునుడు వనవాసానికి రావడం జరిగింది. ఆ వివరాలు వ్యాసుల వారు ఈ రాబోయేటువంటి అధ్యాయాలలో వర్ణిస్తున్నారు. ముందుగా దైవస్మరణ చేసుకుని ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గంగానదిలో దిగినటువంటి అర్జునుడిని ఉలూపి పాతాళ లోకానికి, తన నాగలోకానికి తీసుకువెళ్ళిపోవడం జరిగింది. అక్కడ చూసినటువంటి అగ్నిదేవుణ్ణి స్మరించి అగ్నిహోత్రాలని సమర్పించి అగ్నికార్యం చేసి అర్జునుడు, ఎవరు నువ్వు, ఎందుకు ఇంత సాహసం చేశావు అని చెప్పడితే అప్పుడు తన గురించినటువంటి పరిచయం ఇదిగో ఈ 3 శ్లోకాలలో చేసుకోవడం జరిగింది. ఉలూపి అనొచ్చు, ఉలూచి అని కూడా అనొచ్చు, రెండు ఒకటే. ఐరావత కులంలో కౌరవ్యుడు అనేటువంటి నాగరాజు యొక్క కూతుర్ని నేను, నా పేరు ఉలూపి, నిన్ను చూడగానే నేను కామించానయ్యా. అంతకుముందే నాగకన్యకలు ఎంతో మంది నిన్ను కీర్తించారు, నీ గురించి విన్నాను, నిన్ను ప్రత్యక్షంగా చూసి నిన్నే పొందాలని నాకు అనిపించింది. నిన్ను తప్ప అన్యుల్ని ఎవరిని కూడా నేను వివాహం చేసుకోను అని చెప్పంగానే ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు. అర్జున ఉవాచ బ్రహ్మచర్యమిదం భద్రే మమ ద్వాదశమాసికం ధర్మరాజేన చాదిష్టం నాహమస్మి స్వయం వశః. నేను బ్రహ్మచర్య దీక్షని వహించి ద్వాదశమాసికం 12 నెలలు వనవాస దీక్షలో ఉన్నాను. భద్రే అనేది ఇక్కడ మంగళప్రదమైనటువంటి సంబోధన వాచకం. ఓ అమ్మాయి, శుభకరమైన దాన, మమ ద్వాదశవార్షికం బ్రహ్మచర్యం ఇదం. 12 నెలలు నేను బ్రహ్మచర్య వ్రతాన్ని అనుసరిస్తున్నాను. ఎందుకంటే అది ధర్మరాజేన చ ఆదిష్టం, చా ప్లస్ ఆదిష్టం, చాదిష్టం, ధర్మరాజు చేత ఆజ్ఞాపించబడినటువంటిది, ధర్మాత్ముడే ఆజ్ఞాపించలేదు. నాహమస్మి స్వయం వశః, కాబట్టి ఈ విషయంలో నేను స్వయంగా వశవర్తిని కాదు. అంటే నేను సొంతగా నిర్ణయాలు తీసుకునేటువంటి వాడిని కాదు. నేను బ్రహ్మచర్య దీక్ష వహించడం అనేది మా నియమం. అది ఏమిటి ఆ నియమం, ఎందుకని అనేటువంటివన్నీ కూడా జలచారణే చెప్పేస్తుంది అక్కడ తర్వాత. తవ చాపి ప్రియం కర్తుమిచ్చామి జలచారిణి. అంతేకాకుండా అర్జునుడు ఇంకో మాట చెప్పాడు. హే జలచారిణి, జలంలో సంచరించే ఓ అమ్మాయి, నువ్వన్నా నాకు ఇష్టమే. తవచా అపి ప్రియం కర్తుమిచ్చామి, నీకు కూడా ప్రియం చేయాలని నాకుంది ఇంకో అని మనసులో ఉంచి రెండో విషయాన్ని కూడా బయటపెట్టాడు. తవచా అపి, నీకు కూడా నువ్వు అడిగినటువంటి ఆ ప్రియాన్ని కర్తుమిచ్చామి, కాకపోతే ఏం చేయను, బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను కదా అన్నాడు. అనృతం నోక్త పూర్వం చ మయా కించన కర్హిచిత్. నేను సత్యమే మాట్లాడుతున్నాను. అనృతం న ఉక్త పూర్వం. అసత్యమా, అనృతం అంటే అసత్యం. అసత్యాన్ని నేను ఎప్పుడు కూడా పూర్వం ఎప్పుడు పలకలేదు. నేను ఎప్పుడు సత్యమే పలుకుతాను. మయా కించన కరిహిచేది. ఒక అసత్యం కూడా ఎప్పుడు ఎవరితో నేను ఇంతవరకు పలకటం అనేది నాకు తెలియదు. నేను ఎప్పుడు పలకలేదు. కాబట్టి నేను చెప్పేటువంటిది ఏంటి, బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను, నీ యొక్క కోరిక తీర్చాలని నాకు ఉన్నది, కానీ ఈ దీక్షలో ఉన్నాను.
కాబట్టి కథం చ నానృతం మే స్యాత్ తవ చాపి ప్రియం భవేత్. నా యొక్క ధర్మం అసత్యం అవ్వకుండా, నా బ్రహ్మచర్య దీక్ష కూడా మొదలైనటువంటివన్నీ కూడా అనృతం అవ్వకుండా, అసత్యం అవ్వకుండా, నీకు ప్రియం కలిగేటువంటిది ఏదన్నా ఉంటే చెప్పు, అది నేను చేస్తాను. నచ పీడ్యేత మే ధర్మ తథా కుర్యా భుజంగమే. నేను నిర్వర్తించేటువంటి ధర్మానికి భంగం కలగకుండా, నచ పీడ్యతే మే ధర్మ, నేను నిర్వహించవలసినటువంటి ధర్మానికి ఎటువంటి ఆటంకము ఇబ్బంది కలగకుండా ఉండేటువంటిది ఏదైనా ఉంటే తథా కుర్యా భుజంగమే, హే భుజంగమే. ఎందుకంటే నాగజాతిలో నాగసర్పం కాబట్టి ఓ ఉలుపి తథా కుర్యాత్, ఆ విధంగా ప్రవర్తించు. నీకు ఇష్టమైంది చేయటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అలా అని చెప్పి నా ధర్మానికి, నా సత్యానికి నేను భంగం వాటిల్లాలని నేను కోరుకోవటం లేదు. అట్లాంటిది ఏదైనా ఉంటే చెప్పు అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే ఆవిడ కోరుకున్నది ఏంటంటే, నేను నీయందే మనసు పడ్డాను, నేను మదన ప్రేరితమై మన్మథావస్థలో ఉన్నాను, కాబట్టి అలాంటి వారిని నీవు ఈ విధంగా అడిగినది తీర్చి సంగమం, అంటే సంగమం కోరి వచ్చాను కాబట్టి నా కోరికను తీర్చమని అడిగింది అక్కడ. అంత మదనావస్థలో ఉన్నది ఆవిడ అర్జునుడిని చూసి. అయితే అర్జునుడు కూడా ఇక్కడ ఇష్టపడుతున్నాను అని చెప్పాడు అక్కడ. తవచాపి ప్రియం కర్తుమిచ్చామి, నువ్వన్నది కూడా ప్రియం చేయడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. ఎందుకంటే అలా కోరి వచ్చినటువంటి వారిని క్షత్రియులు ఎప్పుడు కూడా ఆదరిస్తారు, వారిని ఇబ్బంది పెట్టారు. అది క్షత్రియులకు ఉన్నటువంటి సహజమైనటువంటి లక్షణమే. కాకపోతే ఇక్కడ అర్జునుడు ఒక దీక్షలో ఉన్నాడు కాబట్టి సందేహించాడు. ఎందుకంటే అది ధర్మమే వారికి ధర్మం కాబట్టి అది ఆచరించడానికి ఇష్టపడ్డాడు. కాకపోతే ఇక్కడ అప్పుడు ఉలూపి ఒక ధర్మ సూక్ష్మం చెప్తుంది. ఆ ధర్మం ఏంటో ఇక్కడ చూద్దాం. జానామ్యహం పాండవేయ యథా చరసి మేదిని యథా చ తే బ్రహ్మచర్యం ఇదమాదిష్టవాన్ గురు. నీ పెద్దవాళ్ళు నారదుడు గాని యుధిష్ఠిరుడు గాని నీకు బ్రహ్మచర్యాన్ని ఆదేశించారు. జానామి అహం, అహం జానామి అంటే నాకు తెలుసయ్యా, విరూపికి అన్ని తెలుసు. జానామి అహం పాండవేయ, ఓ అర్జున, నీకున్నటువంటి నియమం నాకు తెలుసు. యథాచరసి మేదిని, ఏ విధంగా అయితే భూమిని 12 నెలలు సంచరించాలని బయలుదేరావో ఆ విషయాలన్నీ నాకు తెలుసు. నీ బ్రహ్మచర్య వ్రతం కూడా నాకు తెలుసు. పరస్పరం వర్తమానం ద్రుపదస్యాత్మజాం ప్రతి, ద్రుపదస్య ఆత్మజా, ఆత్మజా అని విసర్గలుంటే గనక దుష్టజమునుడు, ఆత్మజా అని ఉంటే గనక ద్రౌపది. ద్రుపదస్య ఆత్మజ, ద్రుపదిని కూతురైనటువంటి ద్రౌపది పట్ల పరస్పరం వర్తమానం, ఒకరినొకరు ఒకరి తర్వాత ఒకరు అట్లా సంవత్సర కాలం పాటు ద్రౌపదితో ఉండేట్టుగా మీరు పెట్టుకున్నటువంటి నియమం గురించి కూడా మాకు తెలుసు. మీ 5 సోదరులు ఏదైతే నియమం పెట్టుకున్నారో అలా ఒక సోదరుడు ద్రౌపదితో ఉన్నటువంటి సమయంలో వేరొకరు ప్రవేశిస్తే మళ్ళీ వాళ్ళు 12 నెలలు వనవాస దీక్ష చేయాలనేటువంటిది కూడా నాకు తెలుసు అంటూ ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. యో నో అనుప్రవేశో మోహాత్ సవై ద్వాదశమాసికం. ఎవరైతే సోదరుడు ద్రౌపదితో కలిసి ఉంటాడో ఆ సమయంలో మరొక సోదరుడు ప్రవేశించినచో మోహాత్, మోహాత్ ప్రవివేశాత్ సహా ద్వాదశమాసికం వై, 12 నెలలు వనేచరేద్ బ్రహ్మచర్యమితి వః సమయకృత. వహ అంటే మీరు, సమయకృత నియమం పెట్టుకున్నారు. మీరేమని నియమం పెట్టుకున్నారంటే వనేచరేద్ బ్రహ్మచర్యమితి, ఆ 12 నెలలు కూడా అరణ్యంలో బ్రహ్మచర్య దీక్షను వహిస్తూ సంచరించాలనే నియమం కూడా పెట్టుకున్నారు. ఇదంతా నాకు తెలుసు. దేనికోసం పెట్టుకున్నారు ఇదంతా? తదిదం ద్రౌపదీ హేతో, హేతు అంటే కారణం. ఇదంతా ద్రౌపది కారణంతో పెట్టుకున్నారు మీరు 5 ద్రౌపది ఒక తీర్థ, ఆవిడ కోసం అని చెప్పి నియమంగా మీరు పెట్టుకున్నటువంటిది. అన్యోన్యస్య ప్రవాసనం, అన్యోన్యస్య ప్రవాసనం. కాబట్టి మీరు 5 కలిసి ఇలా వనవాస దీక్ష బ్రహ్మచర్య దీక్ష అనేటువంటి నియమం ద్రౌపది కారణంగా మీరు పెట్టుకున్నదంతా కూడా నాకు తెలుసు. అయితే కృతవాం తత్ర ధర్మార్థం అత్ర ధర్మో న దుష్యతి. కాబట్టి నేను కూడా ధర్మార్థాలు తెలిసినటువంటి దాన్ని, అంత తెలియని దాన్ని కాదు. కాకపోతే నేను చెప్పినటువంటి దాంట్లో నీ ధర్మం ఏమీ దూషించబడదు. అత్ర ధర్మ న దుష్యతి. అత్ర అంటే ఇక్కడ నేను చెప్పినటువంటి విషయంలో
అంటే నా యందు గనక నా కోరిక నీవు తీర్చినట్లయితే నీ ధర్మమేమి దూషించబడదు. ఎందుకంటే నేను అడుగుతున్నాను కోరిక తీర్చమని. నువ్వు క్షత్రియుడివి కాబట్టి నువ్వు రక్షించాలి. పరిత్రాణం చ కర్తవ్యం. పరిత్రాణము అనే పదానికి అర్థం రక్షించటం అన్నది. రక్షించటం అనేటువంటిది రాజుల యొక్క కర్తవ్యం. నువ్వు క్షత్రియుడివి, నువ్వు రక్షించాలి. ఎప్పుడు ఆర్తిలో ఉన్నటువంటి జనుల్ని నువ్వు రక్షించాలి. నేను ఆర్తిలో ఉన్నా, మదనావస్థలో ఉన్నా. పరిత్రాణం చ కర్తవ్యం ఆర్తానాం పృథులోచన. పృథులోచన, ఓ పృథాపుత్ర, ఓ కుంతీ కుమార, ఓ అర్జున, కర్తవ్యమార్తానం. ఆర్తానం అంటే కష్టాలలో ఉన్నటువంటి కాపాడటం అనేటువంటిది, రక్షించడం అనేది నీ యొక్క కర్తవ్యమయ్యా. కాబట్టి అలా రక్షించి నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో. అది నీ ధర్మం. కృత్వా మమ పరిత్రాణం తవ ధర్మో న లుప్యతే. యది వాప్యస్య ధర్మస్య సూక్ష్మోపి స్యాద్వ్యతిక్రమః. కృత్వా మమ పరిత్రాణం, నా రక్షణ చేసి నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో. ఇలా చేస్తే నీకు ఏమి ధర్మహాని కలగదు. నా లుప్యతే అంటే హాని కలగదు అని చెప్పడం. నీ ధర్మానికి ఎటువంటి హాని కలగదు ఎప్పుడు నువ్వు నన్ను రక్షించినట్లయితే. రక్షించకపోతే అప్పుడు నీకున్న ధర్మం కూడా పో. యదివా అప్యస్య ధర్మస్య సూక్ష్మోపి. ఇది ధర్మం యొక్క సూక్ష్మం. దీని వ్యతిక్రమం అంటే దాటడం. దీన్ని దాటడం ఎవరి తరం కాదు. ఇది ధర్మ సూక్ష్మమయ్యా. నువ్వు అది ధర్మంగా పెట్టుకున్నావు బ్రహ్మచర్య దీక్షని. కానీ నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు క్షత్రియుడు అనేటువంటి సంగతి మర్చిపోవద్దు. కాబట్టి క్షత్రియుడు ఎక్కడ ఉన్నా సరే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు రక్షించి తీరాలి. కాబట్టి ఇదిగో నా బాధను తొలగించు అని చెప్పింది. ఇలా తొలగించడం అనేటువంటిది కూడా ధర్మమే వాళ్ళకి అని చెప్పి సచతే ధర్మ ఏవ స్యాత్. అంతేకాదు సచతే ధర్మ ఏవ, ఇదే నీకు ధర్మం అని చెప్తుంది. ఇలా ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడమే నీ ధర్మం. సచతే ధర్మ ఏవ స్యాత్ దత్వా ప్రాణాన్ మమ అర్జున. ఏంటిట ఆ ధర్మం అంటే నాకు ప్రాణభిక్ష పెట్టు అని చెప్పి అంటుంది. దత్వా ప్రాణాలని నిలిపి ఇదిగో నాకు ఈ భిక్ష పెట్టు. ఎందుకంటే ప్రాణహాని ఏమవుతుంది? ఎవరు చంపుతున్నారంటే మన్మధుడు చంపేస్తున్నాడు. మన్మధుడు ఆవిడ యొక్క కామ ప్రేరిత భావాలకి ఆవిడ తట్టుకోలేక చివరికి అర్జునుడు లేకపోతే ప్రాణాలు ఇక నిలవవా అనేటువంటి స్థితిలో ఉన్నదా. అటువంటి స్థితిలో ఇదిగో నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టి నాకు ఈ మదనావస్థ నుంచి రక్షించి నన్ను కాపాడు. ఈ ప్రాణభిక్ష పెట్టడం, కష్టాల్లో ఉన్నటువంటి వాడిని రక్షించడం అనేటువంటిదే పరమధర్మం. ఇంతకంటే వేరే ధర్మం లేదు. ధర్మ ఏవ స్యాత్. కాబట్టి ఈ భక్తురాల్ని నువ్వు రక్షించవయ్యా. భక్తాం భజ మాం పార్థ సతామేతన్మతం ప్రభో. సతాం మతం. సతాం అంటే సత్పురుషుల యొక్క మతం, అభిప్రాయం. సత్పురుషుల యొక్క మార్గం గాని, సత్పురుషుల యొక్క అభిప్రాయాలు గాని ఇవేనయ్యా. సతాం ఏతన్మతం. సజ్జనులు వెళ్ళేటువంటి మార్గం ఇదే. కాబట్టి ఏమిటి ఆ మార్గం అంటే ఎప్పుడు కూడా భక్తుల్ని రక్షించడం, కష్టాలలో ఉన్న వాడిని రక్షించడం. నేను ఒక భక్తురాలుగా, ఒక దీనురాలుగా నిన్ను సేవిస్తున్నాను, అర్థిస్తున్నాను. భక్తాం భజ మాం పార్థ. ఓ అర్జున, నువ్వు నన్ను రక్షించు. నువ్వు లేకపోతే నా ప్రాణాలు నిలవవు. కాబట్టి నన్ను రక్షించు. నీ సంగమం కోరుకుంటున్నాను అని పదే పదే వేడుకుంటున్నది అక్కడ ఉలూచి. న కరిష్యసి చేదేవం మృతాం మాం ఉపధారయ ప్రాణధానాన్ మహాబాహు చరధర్మమనుత్తమం. కాబట్టి నువ్వు గనక నాకు ఈ విధమైనటువంటి స్థితిలో నన్ను రక్షించకపోతే, నా కోరిక తీర్చకపోతే, నచేత్ ఏవం కరిష్యసి ఏవం న కరిష్యసి, ఇలా నువ్వు రక్షించకపోతే గనక నా పరిస్థితి మృతప్రాయమైపోతా నేను. మృతాం మాం ఉపధారయ. అట్లాంటి మరణము నుండి, మృత్యువు నుండి నన్ను ఉద్ధరించు. మాం ఉపధారయ, నన్ను కాపాడు. ఇట్లా కష్టాలలో ఉన్నటువంటి వాడికి ప్రాణదానం చేయటం కంటే గొప్ప ధర్మం ఇంకోటి లేదు. నువ్వు చెప్పిన ధర్మానికంటే మించిన ధర్మం ఇది. ఎందుకంటే అర్జునుడు అడిగాడు కదా, నీ కోరిక తీర్చాలని ఉంది. అలాగని చెప్పి నా ధర్మము లుప్తమైపోకూడదు, హాని కలగకూడదు. అట్లాంటిది ఏదన్నా ఉంటే సూచించు అనేటప్పటికీ ఆవిడ చెప్పినటువంటి పరమధర్మం ఏంటంటే, పక్కవాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణహాని నుంచి రక్షించడం అనేది దీనికంటే గొప్ప ధర్మం. కాబట్టి
ప్రాణదానాన్ మహాబాహు చర ధర్మమనుత్తమం. కాబట్టి ఉత్తమమైనటువంటి ఈ ధర్మాన్ని ఆచరించి నా ప్రాణదానం చేయి, నా ప్రాణాల్ని రక్షించు. నిన్ను నేను శరణం వేడుకుంటున్నాను కాబట్టి నన్ను రక్షించు. శరణం చ ప్రపన్నాస్మి త్వామద్య పురుషోత్తమ దీనానాథ దీనాన్ అనాథాన్ కౌంతేయ పరిరక్షసి నిత్యశః. నువ్వు ఎంతో మంది దీనుల్ని అనాథలని కాపాడినటువంటి వాడు, కష్టాలలో కాపాడు అని చెప్తుంది ఇక్కడ. ఎవరిని కాపాడాడు ఇంతవరకు అర్జునుడు? ఏ దీనిని కాపాడాడు? అది అన్ని తెలిసినట్టు మాట్లాడుతుంది ఈవిడ అంటే నిజంగానే తెలిసే మాట్లాడుతుంది. ఆవిడికి తెలియంది లేదు ఉడూపికి. దీనాన్ అనాథాన్ కౌంతేయ పరిరక్షసి. పరిరక్షసి అంటే నువ్వు రక్షిస్తావు. దీన దీన అనాథ పరిరక్షసి అని సంబోధించినట్టే ఇక ఆవిడ అక్కడ అర్జునుని ఏమని సంబోధిస్తుందంటే, ఓ కౌంతేయ, నువ్వు దీనంగా ఉండేటువంటి వాళ్ళకి, కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళకి, అనాథాన్ని రక్షించేటువంటి వాడివి అని. ఎందుకంటే అలా ఒక బ్రాహ్మణుని యొక్క గోధనాన్ని రక్షించే ఇదిగో ఇక్కడికి వచ్చాడు, ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇంకో పరిస్థితిలోకి దిగేస్తున్నాడు. అంతే కదా. ఆ బ్రాహ్మణుని యొక్క గోధనాన్ని రక్షించడం కోసం, ఆ ధనుసు తీసుకోవడం కోసమే కదా యుధిష్ఠిరుడు ద్రౌపదితో కలిసి ఉన్న భవనంలోకి వెళ్ళింది. కాబట్టి నువ్వు దీనస్థితిలో, కష్టాల్లో, ఆపదల్లో ఉన్నటువంటి వాళ్ళని రక్షించేటువంటి వాడివి. అట్లాగే నన్ను కూడా ఇప్పుడు రక్షించు. వాళ్ళనైనా రక్షించేది, నన్ను రక్షించవా? కాబట్టి నిన్ను శరణ వేడుకుంటున్నాను. శరణం చ ప్రపన్నాస్మి, నిన్నే శరణ వేడుతున్నానయ్యా. త్వాం అద్య పురుషోత్తమ, ఇక నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు ఓ పురుషోత్తమ. అద్య త్వాం శరణం ప్రపన్నాస్మి, నేను నిన్ను ఇప్పుడు శరణ వేడుతున్నాను. సాహం శరణమభ్యేమి రోరవీమి చ దుఃఖిత, యాచే త్వాం చాభికామాహం తస్మాత్ కురు మమ ప్రియం. సత్వమాత్మ ప్రదానేన సకామాం కర్తుమర్హసి. సా అహం, అటువంటి నేను. ఎటువంటి నేనంటే ఇంత దీనావస్థలో ఆ మన్మధుడి చేత ప్రేరితమై మరణావస్థలో, నువ్వు లేకపోతే మరణావస్థ వెళ్ళిపోతాననేటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను, అహం శరణమభ్యేమి, శరణు వేడుకుంటున్నాను. రోరవేమి చ దుఃఖిత, ఎంతో దుఃఖంలో నీ కోసం పరితపిస్తూ, నీ కోసం ఆక్రోశిస్తున్నాను. అట్లా యాచించేటువంటి నన్ను నీవు ఇదిగో నీకు నువ్వు సమర్పించుకుని, నాకు సమర్పించుకుని నా కోరికను తీర్చు. త్వాం అభికామాహం తస్మాత్ కురు మమ ప్రియం, అందువలన మమ ప్రియం కురు, నాకు ఇష్టమైనటువంటి నువ్వు చేయి కనీసం. సత్వమాత్మ ప్రధానైన, ఏం చేయమంటుంది? ఆత్మ ప్రదానం చేయమంటుంది. అంటే అర్జునుడు తనను తాను ఇదిగో ఈవిడికి సమర్పించుకోవాలి, లేకపోతే ఆవిడ మరణించే దశలో ఉన్నది. సత్వమాత్మ ప్రధానేన సకామాం కర్తుమర్హసి, సకామాం కర్తుమర్హసి, నా కోరిక తీర్చడానికి నీవే అర్హుడు. కాబట్టి అర్జున నన్ను రక్షించు. ఎందుకంటే అర్జునుడితో అంత నేను ధర్మబద్ధంగా బ్రహ్మచర్యంతో జీవిస్తున్నాను, వనవాసంతో జీవిస్తున్నాను అని వెళ్ళిపోతే పర్వాలా, కానీ ఆయన ఒక మాట కూడా అన్నాడు అక్కడ, నీ కోరిక తీర్చడము నాకు ఇష్టమే అనేటువంటి పదం ఉపయోగించడము. రెండోది ఏంటంటే ఈవిడ చెప్పినటువంటి ధర్మం ఇక్కడ బ్రహ్మచర్యం పాటిస్తున్నాననే ఆయన చెప్పినటువంటి ధర్మం కంటే కూడా ఇంకా ప్రధానమైనటువంటి ధర్మం ఏంటంటే ఇక్కడ ఆపదల్లో ఉన్నటువంటి వాళ్ళని రక్షించడం ప్రధానమైనది. అలా కోరినటువంటి కాంత యొక్క ఆ కామాన్ని కూడా తీర్చడం అనేది క్షత్రియుల యొక్క ధర్మం, పరమధర్మం, ఉత్తమమైన ధర్మం అనేటువంటి ఆ ధర్మ సూక్ష్మాన్ని చెప్పడంతో అర్జునుడు ఇది నిజమే కదా అని చెప్పి భావించి, ఎందుకంటే అన్ని ధర్మాలు తెలిసిన వాడు అర్జునుడు కదా అని చెప్పి ఆ తర్వాత ఆవిడ యొక్క కోరికని తీర్చి ఆవిడ ద్వారా ఇరావంతుడనేటువంటి పుత్రుని పొందడం జరుగుతున్నది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంత ధర్మాత్ముడైనటువంటి అర్జునుడు ఈ విధంగా ఇక్కడే కాదు, ఈ అధ్యాయం తర్వాత మళ్ళీ మణిపూర దేశానికి వెళ్ళి అక్కడ ఒక ఆవిడ్ని వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత కృష్ణుడు సోదరుని వివాహం చేసుకుంటాడు. ముగ్గురిని వివాహం చేసుకున్నాడు ఈ దీక్షలోనే, ఈ 12 నెలల దీక్షలోనే. భగవంతుడు ఒకరితో, ఒక వ్యక్తితోనో ఏదైనా ఒక బంధుత్వాన్ని, ఈ బంధాన్ని ఏర్పాటు చేశాడంటే అది స్నేహం అవ్వచ్చు, భార్యగా అవ్వచ్చు, పిల్లలుగా అవ్వచ్చు, తల్లిదండ్రులుగా అవ్వచ్చు. ఒక బంధాన్ని ఒక సమయంలో ఒక అజ్ఞాత వ్యక్తితో అప్పటికప్పుడు ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు అంటే దాని వెనకాల నిగూఢమైనటువంటి అంతరార్థం ఏదో ఒకటి ఉంటుంది.
వారి ద్వారా మనకి ఏదో ఒక కార్యం నెరవేర్చవలసి ఉంటుంది. ఒక సంకల్పం, ఒక ప్రధానమైనటువంటి కార్యం వారి వలన అవ్వవలసినటువంటిది ఉంటేనే భగవంతుడు వారితో మనకి సంగమం ఏర్పాటు చేస్తాడు, ఆ కలయిక ఏర్పాటు చేస్తాడు. లేకపోతే మనం ఒక మాట కూడా మాట్లాడం, వాళ్ళ వైపు కూడా చూడం. ఆ కార్యం అనేటువంటిది వారితో లేకపోతే ఎప్పుడో అప్పుడు ఉంటుంది. ఇక్కడ ఉలీపుతో ఇక్కడ ఈ విధమైనటువంటి సాంగత్యాన్ని కలుపుకున్నటువంటి అర్జునుడు మళ్ళీ ఉలూపు ఎక్కడా రాదు. మళ్ళీ యుద్ధాలు ఇవన్నీ అయిపోయేదాకా కూడా ఎక్కడ కలవదు. మళ్ళీ ఇప్పుడు ఈ ఒక్క రాత్రితో అయిపోతుంది ఉలూపి కథ. ఇక్కడ మళ్ళీ అశ్వమేధ పర్వంలో వస్తుంది ఉలూపి కథ. అశ్వమేధ పర్వంలో అర్జునుడి కొడుకు చేతిలో అర్జునుడు మరణించేట్టుగా చేస్తుంది ఉలూపి. అశ్వమేధ పర్వంలో అర్జునుడు మరణించేస్తాడు. ఆ తర్వాత ఈవిడ అయినటువంటి ఒక శక్తితో ఆ మరణించినటువంటి అర్జునుడిని తిరిగి బతికిస్తుంది ఉలూపి. అంటే భర్తని ఆ విధంగా అర్జునుడిని సంహరించేట్టు చేస్తుంది ఉలూపే, జీవింపచేసేది ఉలూపే. అంతేకాకుండా ఆ అశ్వమేధ పర్వంలోనే అర్జునుడికి వసువుల యొక్క శాపం నుండి రక్షించినది ఉలూపే అని తెలుస్తుంది మనకు ఆ పర్వంలో. అంతేకాకుండా అర్జునుడు నరకలోకానికి వెళ్ళకుండా, అనేక శిక్షలు అనుభవించకుండా రక్షించింది కూడా ఉలూపే అనేటువంటి ఒక రహస్యాలు మనకి అశ్వమేధ పర్వంలో బయటపడతాయి. అదేమిటి అనేది మనం ఆ సందర్భం వచ్చినప్పుడు వివరంగా చెప్పుకుంటాం. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఆవిడే వచ్చి అర్జున్ని లాక్కిని వెళ్ళి మరి నదిలోకి వెళ్ళి నా కోరిక తీర్చవయ్యా మహానుభావ అని చెప్పి కోరుకున్నదంటే అర్జునుడు ఎట్లాంటి వాడు అనేటువంటిది తెలుస్తుంది. భగవంతుడు అట్లా సంగమం చేశాడు అంటే ఈవిడ ద్వారా అర్జునుడికి కావలసిన ఒక మహోపకారం అనేటువంటి ముందు ముందు ఉన్నది. అందువలన భగవంతుడు ఆ సంబంధాన్ని ఏర్పాటు చేస్తాడు. అది మనం అందులో అర్జునుడు కూడా దైవాంశ సంభూతుడైనటువంటి వాడు, ఈవిడ దైవాంశ సంభూతురాలే. కాబట్టి వారిద్దరి యొక్క సంగమం అనేటువంటి ఇక్కడ కలగబోతున్నది. వైశంపాయన ఉవాచ ఏవ ముక్తస్తు కౌంతేయ పన్నగేశ్వర కన్యయ. ఈ విధంగా పలికినటువంటి పన్నగేశ్వర కన్యయ అంటే నాగరాజు అయినటువంటి కౌరవ్యుని యొక్క కూతురైనటువంటి ఉలూపితో కౌంతేయుడు కృతవాంస్తథా సర్వం ధర్మముద్దిశ్య కారణం. ఆవిడ చెప్పినటువంటి ధర్మబద్ధమైనటువంటి మాటలకి, నిజమే కదా ఇది ధర్మ కారణమే కాబట్టి ఈవిడ నేను రక్షించి తీరవలసిందే, ఇలా రక్షించకుండా వెళ్తే క్షత్రియుడికి అది అపకారం అవుతుంది. కాబట్టి వెంటనే అర్జునుడు ఆవిడ యొక్క కోరికని అంగీకరించి సహా నాగభవనే రాత్రిం తాముషిత్వా ప్రతాపవాన్. ఆ రాత్రిపూట నాగభవనంలోనే నివసించి అర్జునుడు నాగభవనే రాత్రిం ఉషిత్వా అన్నారు. ఉషిత్వ అంటే గడపటం. ఆ రోజు రాత్రి ఆ నాగభవనంలోనే ఆవిడతో పాటు వసించి ప్రతాపవంతుడైనటువంటి అర్జునుడు పుత్రముత్పాదయామాస సతస్యాం సుమనోహరం. సద్యోగర్భం అనేటువంటి ప్రక్రియతో దివ్య పురుషులకి లభించేటువంటి ఆ సద్యోగర్భం ద్వారా ఆ రోజు రాత్రి ఆవిడతో సంగమించి పుత్రం ఉత్పాదయామాస, ఆవిడికి పుత్రోత్సాహాన్ని కలిగింపజేశాడు అర్జునుడు. సతస్యాం సుమనోహరం, అతని పేరు ఇరావంతం మహాభాగం మహాబల పరాక్రమం. ఆ పుట్టినటువంటి వాడు మహాబల పరాక్రమాలు కలిగినటువంటి ఇరావంతుడు అనేటువంటి పుత్రుడు, అర్జునుడి యొక్క కుమారుడు. అభిమన్యుడి కంటే ముందు పుట్టినటువంటి వాడు పెద్దవాడు ఇరావంతుడు. ఉదితేభ్యుత్థిత సూర్యే కౌరవ్యస్య నివేశనే. కౌరవ్యస్య నివేశన అంటే తాతగారైనటువంటి కౌరవ్యుడు, ఉలూపి తండ్రి అయినటువంటి కౌరవ్యుని యొక్క భవనంలోనే ఉదితే అభ్యుత్థిత సూర్యే, ఉదయించే సూర్య భగవానుడిలాగా బాలభానుడిలాగా ప్రకాశించాడు ఇరావంతుడు ఆ నాగలోకంలో. ఇప్పుడు చూడండి, ద్రౌపదిని వివాహం చేసుకోక ముందే భీముడు ఏమన్నా అక్కడ హిడింబని వివాహం చేసుకుని ఆమెకి సంతానం కలగంగానే, ఘటోత్కజుడు అనేటువంటి సంతానం కలగగానే ఆవిడని అక్కడే వదిలిపెట్టేసి భీముడు వచ్చేసాడు. ద్రౌపదికి వివాహాత్పూర్వం కలిగినటువంటి వివాహం భీముడికి, అది కూడా పెద్దల అంగీకారంతో కలిగింది. ధర్మరాజు చేసుకోమంటే చేసుకున్నాడు. ఇక్కడ ఏమన్నా ద్రౌపది స్వయంవరం అయిపోయింది, ఇక్కడ అర్జునుడి వనవాసంలో ఈ వివాహం జరిగింది. సద్యోగర్భం, సద్య అంటే వెంటనే, అంటే కలిసిన వెంటనే అలా పిల్లవాడు ఉద్భవించేటువంటిది దివ్య పురుషులకి ఉండేటువంటి గొప్ప, ఇది గంధర్వులకి ఉంటుంది, రాక్షసులకి ఉంటుంది సద్యోగర్భం. హిడింబకి కూడా అలాగే కడుగుతాడు.
ఘటోత్కచుడు సజ్జోగర్భంలో. ఆ పుట్టినటువంటి వాళ్ళకి వ్యాస భగవానుడు అంతే, వారి యొక్క జన్మ సజ్జోగర్భం. అలా జన్మించాడు ఇరావంతుడు అనేటువంటి వాడు. ఆగతస్తు పునస్తత్ర గంగాద్వారం తయా సహా, అంతే ఒక్క రాత్రి ఉన్నాడు, మళ్ళీ ఉదయం పూటే తయా సహా ఆవిడితో పాటుగా మళ్ళీ ఆ నాగలోకం నుంచి గంగా ద్వారం పునస్తత్ర ఆగత, మళ్ళీ హరిద్వారం ఆ గంగా ద్వారానికి మళ్ళీ తీసుకొచ్చి ఆవిడ దింపేసింది, తీసుకొచ్చి ఆవిడే తీసుకువెళ్ళింది. ఆవిడతో పాటు మళ్ళీ పైకి వచ్చాడు ఆ గంగా ద్వారం దగ్గర. ఎక్కడైతే ఆవిడ ఆకర్షించిందో, లోపలికి ఆకర్షించేసిందో, మళ్ళీ ఆ ప్రదేశం దగ్గరికి తెచ్చి విడిచిపెట్టేసింది. పరిత్యజ్య గత సాధ్వి ఉలూపి నిజ మందిరం, ఆ ప్రదేశంలో పరిత్యజ్య అర్జునుని విడిచిపెట్టి గతా సాధ్వి, ఆ సాధ్వి ఉలూపి గత వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందంటే నిజ మందిరం, నాగలోకంలో తన నివాస భవనానికి వెళ్ళిపోయింది ఉలూపి. దత్వా వరమజేయత్వం జలే సర్వత్ర భారత, ఆవిడ ఒక వరం కూడా ఇచ్చింది అర్జునుడికి. దత్వా వరం అన్నారు ఇక్కడ. అర్జునుడికి ఇచ్చినటువంటి ఆవిడ ఇచ్చిన వరం ఏంటంటే అజేయత్వం జలే సర్వత్ర భారత, ఇది అర్జునుడికి ఇచ్చినటువంటి వరం ఉలూపి. అంటే ఆవిడ యొక్క సంగమంతో, అనుకోకుండా కలిగినటువంటి ఆ సంగమంతో అర్జునుడికి ప్రయోజనమే కలిగింది కానీ ధర్మహాని కలగల. ఒక ధర్మం ఏంటంటే కోరుకున్నటువంటి యువతి, నీ నీ సాంగత్యం కోరుతున్నాను, నీ సంగమం కోరుతున్నాను అని మదనావస్థలో పీడిత అయినటువంటి స్త్రీని కాపాడటం ఒక ధర్మం. మరణించేటువంటి దశలో ఉన్నటువంటి స్త్రీని కాపాడటం ధర్మం. అలాగే ఇక్కడ ఆవిడ వలన మరో ప్రయోజనం, ఇక్కడ కనిపిస్తున్న ప్రయోజనం వరకు వరాన్ని పొందడం అనేది చెప్తున్నారు. అశ్వమేధ పర్వంలో ఇంకా అనేకమైనటువంటి అపరిమితమైనటువంటి ప్రయోజనాలు పొందాడు అర్జునుడు. ఈవిడ లేకపోతే అర్జునుడు మరణించేవాడు. ఈవిడ లేకపోతే, ఉలూపి లేకపోతే అర్జునుడు నరకలోకంలో శిక్షలు అనుభవించేవాడు. అవన్నీ తప్పించుకున్నాడు ఈ ఉలూపి వలన. ఏమని వరం ఇచ్చింది ఇక్కడ అంటే అజేయత్వం జలే సర్వత్ర, నీకు జలములందు ఎప్పుడు కూడా ఇక విజయమే కలుగుతుంది. అంటే నేల మీద కాదు, ఆకాశంలో కాదు, నీటిలో కూడా నువ్వు యుద్ధం చేసినా కూడా నీకు విజయం కలుగుతుంది. నీటిలో మొత్తం జల జంతువులన్నీ కూడా నీకు అనుకువగా ఉంటాయి. సర్వత్ర జలే, అన్ని చోట్ల జలములు, అన్ని చోట్ల కూడా నీకు అజేయత్వం, విజయమే సిద్ధిస్తుంది, ఎప్పుడు అపజయం అనేది ఉండదు అని ఆ అర్జునుడికి వరం ఇచ్చి పంపించింది. సాధ్వా జలచరాః సర్వే భవిష్యంతి న సంశయః, జలచరాః సర్వే, మొత్తం జలచరములన్నీ కూడా నీకు అనుకువగా ఉంటాయి. సాధ్యాః అంటే నువ్వు లొంగ తీసుకునేట్టు నీ చెప్పు చేతల్లో ఉంటాయి అని అర్జునుడికి వరమిచ్చి, ఇందులో సందేహమే లేదయ్యా నా యొక్క నేను ఇచ్చినటువంటి వరంలో అని చెప్పి అక్కడి నుంచి ఉలూపి తన భవనానికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి అర్జున వనవాస పర్వణి చతుస్త్రింశదధిక ద్విశతమోధ్యాయ సమాప్త. 234 అధ్యాయాలు దీంతో సమాప్తమైపోయినాయి. వచ్చే అధ్యాయంలో ఇక్కడి నుంచి హరిద్వారం నుంచి అర్జునుడు ఏ ఏ ప్రదేశాలు తిరిగాడు, మన వైపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్, గోదావరి తీరము మొదలైనటువంటివన్నీ, శ్రీశైలము ప్రాంతాలు మొదలైనటువంటి వాటికి కూడా వచ్చినట్టుగా వచ్చే అధ్యాయంలో వ్యాసులు వారు సవివరంగా వర్ణిస్తారు. ఆ తర్వాత మణిపూర్ దేశానికి వెళ్ళటము, ఏది ఎటు ఈ సముద్ర తీరం వైపు వెళ్తూ పూరి జగన్నాథ్ వారి వైపు నుంచి వెళ్తూ తూర్పు దిక్కులో ఉన్నటువంటి మణిపూర్ నగరానికి వెళ్ళి అక్కడ మరొక స్త్రీని వివాహం చేసుకోవటం, సంతానం కనటం అనేది వచ్చే అధ్యాయాలు మనం తెలుసుకున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద ప్రశ్నం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.